రాయించాను. చూసారా ప్రకటన? దీన్ని మొదటిగా ప్రకటన అనకూడదు, ప్రత్యక్షత అనాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షత. యోహాను రాసిన ప్రకటన గ్రంథం అనే బదులు క్రీస్తు చెప్పిన ప్రత్యక్షత. సరే, 1వ అధ్యాయము 19వ వచనం. 19, 20 కలిసి ఉన్నాయి. 19వ వచనం ఒక్కటి సరే చదువు. 19, 20. మైకి అదిగో ఎఫ్ఎం మైక్ కూడా ఉంది. ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు, కానీ ఉంటే మంచిది. అది నాకు చదువు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చాలు, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ వాక్యం బట్టి మీకు వందనాలు. ప్రపంచంలో మీరు మాకిచ్చిన మహా గొప్ప స్వాస్థ్యమైన వాక్యం బట్టి మీకు వందనాలు. మీరు మాకు 3 ఇచ్చారు, క్రీస్తు ప్రభువునిచ్చారు, పరిశుద్ధాత్మనిచ్చారు, పరిశుద్ధ లేఖనాలనిచ్చారు. మాకు ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ 3తో మేము బతికేయచ్చు. ప్రభువా, అంత గొప్ప వాక్యాన్ని మీరు మాకిస్తే అనేక మంది సేవకులు, మిషనరీస్ ప్రాణాలు అప్పగించి ఇది మా చేతిలోకి తెచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప వాక్యం మా చేతిలోకి వచ్చినప్పుడు మేము ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ శ్రమతో, ఎక్కువ ఆశతో చదువుకోవటానికి మాకు నేర్పించండి. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ బిడ్డలందరినీ మీరు కనికరించండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఈ బైబిల్ ఎవరు వచ్చి నన్ను అడిగారు, సార్ బైబిల్ మొత్తాన్ని ఎన్నిసార్లు చదివినావు అని. నేను అన్నా, ఎన్నిసార్లు చదివే మాట అడక్కు, ఇంకా ఆ వయసు అయిపోయింది, ఎన్నిసార్లు చెప్పానని అడుగు. ఎన్నిసార్లు చదివేది ఏంది, ఆ వయసు అయిపోయింది. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినానంటే కనీసం 4-5 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన దాకా చెప్పేసిన. ఇప్పుడు చెప్పేది కొత్తగా ఏముండదు, మొత్తం చెప్పేసిన. 66 పుస్తకాలు 4-5 సార్లు చెప్పేసిన బైబిల్ కాలేజీలో. మీకు కొద్దిగా చెప్తున్నా. ఇప్పుడు మొత్తము ప్రకటన గ్రంథం చెప్పేస్తా. అర్ధగంటలో చెప్పమంటే చెప్తా, గంటలో చెప్పమంటే చెప్తా, 10 గంటలు చెప్పమంటే చెప్తా. అది ప్రతి పుస్తకానికి అవుట్లైన్ రాసుకున్నా. ఎంత పుస్తకమైనా 3 అంశాలు రాసుకున్నా. ఉదాహరణకు యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి, దానికి 3 రాసుకున్నా. చివరికి అన్నీ రాసి ప్రకటన వచ్చేలేక నాకు వణుకు పుట్టింది. ఎందుకని? ప్రకటన చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఏమన్నా పొరపాటున ఏమైనా కలిపినా తీసేసినా ఏమవుతాయి? అందులో ఉన్న శాపాలన్నీ నీకు వస్తాయి. అందుకని భయం వేసింది. ఎందుకురా ఈ బాధ, ఈ శాపాలు నాకెందుకు, మూసిపడితే పాలేదా అనుకున్నా. కానీ 66 చెప్పాలి కదా, తప్పలే. కానీ దేవుని నామమున స్తోత్రం, అన్ని పుస్తకాలకి అవుట్లైన్ నేను రాస్తే ప్రకటన గ్రంథం ఎలా విభజించాలో అన్ని పుస్తకాలకు విభజన నేను కష్టపడి రాసుకున్నా. ప్రకటన గ్రంథానికి నేను రాయదలుచుకోవాలా, అంత ధైర్యం లేదు. కానీ దేవుని దయ ఏంటంటే ఆ పుస్తకము అదే విభజించుకుంది, గొడవ లేదు, హాయిగా ఉంది, మంచిగా నిద్రపోయినాక థ్యాంక్స్ దేవానికి వందనాలని నిద్రపోవటం మంచి మొదలుపెట్టినాయి. చాలు. ఎట్లా విభజించాలని కష్టపడ్డ నాకు అదే విభజించుకుందాని లేక ఎంత హాయిగా ఉన్నది.
అందులో వచ్చే సంతోషం ఏంటంటే, నువ్వు విభజిస్తే తప్పు చేస్తే శాపాలు వస్తాయి అనే భయం. అదే విభజించుకుంది శాపాలు ఇంకాడొస్తాయి. ప్రకటన గ్రంథము ప్రత్యేకత గురించి 3 విషయాలు మీకు చెప్తా. మొదటిగా, ఇది చాలామంది అర్థం కాదు అనుకుంటారు. ఇదొక్కటే అన్నిటిని అర్థం చేపిస్తుంది. ఎక్కడ అనుమానాలు ఉన్నా ఎక్కడ తీరాలి. ఈ తర్వాత పుస్తకాలు లేవు కాబట్టి ఇంకా అనుమానాలు ఏముంటాయి? ముగింపు. కాబట్టి పుస్తకము దేవుని ప్రత్యక్షతకి ముగింపు. రెండవది, అదే విభజించుకుంది. మూడవది, క్రీస్తును గురించి చెప్పటానికే వచ్చింది ఈ పుస్తకం. అందుకే దీన్ని క్రీస్తు ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రత్యక్షత. ఆ శిష్యుడైన యోహాను తీసుకెళ్ళి పాపం ఆయన తీసుకెళ్ళి ఆడ పడేశారు. ఎక్కడ? పద్మాసు దీపంలో. పద్మాసు దీపం యెరూషలేములో ఉంటుందా? ఉండదు. ఎందుకు వేశారు? ఒక శిక్షించే వాళ్ళని ఖైదీలుగా ఆడబడేస్తే సస్తారని. ఆయనేమో సావటలేదు. చివరికి కాలే నూనెలో పడేసినా సావట్లేదు. 12 మంది శిష్యుల్లో సావు రానుడు ఒకడే. ఆ రోజు రూపాంతరం, ఆయన చంపబడని వాడు ఒకడే. చంపబడని వాడు ఒకడే. ఆ రోజు రూపాంతర కొండ మీద మీలో కొంతమంది రాకడ వచ్చే వరకు బతుకుతారన్నాడు కదా. రాకడ అంటే రూపాంతరమైన చూశారు కాబట్టి చూస్తారు. రెండవది, అస్సలైన ప్రత్యక్షత చూశాడు. ఎంత చెప్పినా ప్రత్యక్షత చూసిన తర్వాత ఏమైండు? చచ్చిన వాడే పడున్నాడు. ఆయనే చచ్చిన వాళ్ళ పడి ఉంటే మనం బతికేంది? చావటమే. అంత భయం, అంత జాగ్రత్త. అయితే ఇంకొక గొప్ప విషయం చెప్పాలి మీకు. బైబిల్లో ప్రత్యక్షతల గురించి ప్రవచనాలు చెప్పే పుస్తకాలు ముఖ్యంగా 3 ఉన్నాయి పాత నిబంధనలో, లేకపోతే ఇప్పుడు కూడా. మొదటిది యెహెజ్కేలు గ్రంథం. ఎక్కడ రాశారు? యెహెజ్కేలు? బబులోన్లో రాశాడు. రెండవ మహా గొప్ప ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం. ఎక్కడ రాసిండు? బబులోన్లో రాశాడు. ప్రకటన గ్రంథం ఎక్కడ రాసిండు? యెరూషలేం బయట రాశాడు. ఇప్పుడు రహస్యం ఏంటంటే, దేవుని ప్రవచనాలు చెప్పే మహా గొప్ప 3 గ్రంథాలు యోధా దేశంలో రాయబడలేదు, ఎక్కడో రాశాడు. అంటే దేవుడు ఏమి సవాల్ చేస్తున్నాడంటే, దేశమంతా నాదే, దేశాలన్నీ నావే, ప్రపంచమంతా నాదే, ఎక్కడైనా రాస్తా. ఈ 3 మహా గొప్ప ప్రవచన పుస్తకాలు, ఈ 3. ఆ దానికి తోడు దశలోనికాయలు 1, 2, ఈ 5 చదువుకుంటే చాలు. కానీ వాటిల్లో ప్రాముఖ్యమైనది, ముగింపునిచ్చేది ప్రకటన. అది చదువుదాం. ఇంతకీ మీకు అర్థమైందా? మూడు భాగాలేంటో నేను చదవబడిన 19వ వచనం చూడు. కాగా తీశారు కదా, 1:19. కాగా నీవు చూచిన వాటిని, మొదటి భాగం. 2, ఉన్న వాటిని, రెండవ భాగం. 3, వీటి వెంట కలుగబో వాటిని, మూడవ భాగం. అయిపోయా. ఇంతేనా ప్రకటన గ్రంథం? మొదటిది సూచన వాటిని అంటే మొదటి అధ్యాయం. ఏం చూసినావు? యేసు ప్రభు యొక్క లక్షణాలు చూసినావు. 7 లక్షణాలను చూసినావు. యేసు ప్రభు అంటే ఎవరో, ఆయన ఎలాంటి వాడో మొదటి అధ్యాయంలో చెప్పబడింది. నువ్వు చూసినావు, నీకు ప్రత్యక్షత చేయబడింది. యోహానా, నువ్వు చూసింది రాయి. ఏం చూసినావు? యేసు క్రీస్తులో 7 గొప్ప లక్షణాలు చూసినావు. అది మొదటి అధ్యాయం. మరి ఉన్న వాటిని అంటే సంఘముల స్థితి, ఉన్న 7 సంఘాల స్థితి, 2, 3 అధ్యాయాలు. అయిపోయింది. 2, 3 అధ్యాయాలు ఉన్న స్థితి. వెనువెంట జరగబోయే స్థితి 4 నుంచి చివరి దాకా. అయిపోయా. ఇంతేనయ్యా ప్రకటన గ్రంథం. అమ్మాయ 3 ముక్కలు అనంగా హాయిగా ఉన్నది. నేను దేవుణ్ణి ఒక మంచి కోరిక కోరుకున్నా. ప్రభువా, నా 60 ఏళ్ళు అయిన తర్వాత కోరిక కోరినా,
ప్రభా 60 సంవత్సరాలు ఇచ్చినావు, 66 పుస్తకాలు చదవాలి, నాకు సాటల ఎంత చదివినా నాకు ఇంక అర్థం కానిది చాలా ఉన్నది. ఇప్పటికీ నాకు 25% అర్థమైనట్టున్నది, 100కి 25% అర్థమైనట్టున్నది. నీ చిత్తం అయితే ఆయుష్ కొంచెం పెంచు అని అడిగిన. మీరంటారు లేదు లేదు నువ్వు స్వార్థంతో అడిగినావు అని. ఇక అది దేవుడికి తెలుసు. దేవుడి 6000 సంవత్సరాల చరిత్ర 60 సంవత్సరాల్లో ఎలా చదవగలను? 6000 సంవత్సరాలు ఉంది, సుమారు ఎక్కువే ఉంది. ఇంకా 6000 సంవత్సరాలకు మించిన చరిత్ర బైబిల్లో ఉంటే నాకేం అర్థమవుతుంది? మనకేం అర్థమవుతుంది? కాబట్టి కోరేసిన ఇక ఆయన ఇష్టం, ఎంతకాలం బతికిస్తే అంత. రండి ఇప్పుడు చెప్పు. మొదటి అధ్యాయం ఏంటి? చూచినవి. 2-3 అధ్యాయాలు ఉన్నవి. 4 నుంచి 22 దాకా అయిపోయింది. ప్రకటన గ్రంథం మీకు వచ్చేసింది. ఎంత తేలిగ్గా ప్రకటన గ్రంథం అర్థమైపోయింది. ఈ విషయం తెలిసి నాకు 20 సంవత్సరాలు అయింది అంతే. అంతకుముందు నేను తల బాదుకున్నా. ఇప్పుడు మీ ఊరు ఎంత ధన్యులు, చిన్న మీటింగ్ పెట్టుకొని ఎంత రహస్యాలు నేర్పించుకుంటున్నారే. నేను తల ప్రాణం తోక్కొచ్చేటట్టు తపస్సు చేసి నేర్చుకున్నది మీకు 3 నిమిషాల్లో చెప్పేస్తే నాకు కుళ్ళు పుడుతుంది. కొన్నిసార్లు నాకు కాలేజీలో కానీ, బైబిల్ కాలేజీలో కానీ, ప్రసంగాల్లో కానీ అన్నీ నేర్పి బుద్ధి కాదు. ఎంత కష్టపడి నేర్చుకున్నా వీళ్ళు ఊరక నేర్పితే ఎట్లా, ఫ్రీగా తేలిగ్గా టప్పునే నేర్పించేది ఎట్లా? అప్పుడప్పుడు నాకు చెప్పబుద్ధి కాదు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి? సరే రైట్. పౌలు అన్నాడు కదా, నేనేమి ఉంచుకోలేదని, అందుకే చెప్తున్నా. ప్రియులారా, నాకు తెలిసినది ఏమీ దాచుకోలేదు. సరిపోయిందా? ఇప్పుడు చెప్పాము అందరూ. మోటోడు కూడా చెప్పండి, చదువురాని మోటోడు చెప్పండి. మొదటి అధ్యాయం ఏం పేరు? చూసినవి. క్రీస్తు ప్రభువులో ఉన్న 7 గొప్ప లక్షణాలు చూసినావు. 2-3 అధ్యాయాలు ఏంటి? సంఘముల స్థితి, సంఘములు ఎట్లా ఉన్నాయి. 4 నుంచి చివరి దాకా. 4 అధ్యాయం చదవమ్మా. 4 అధ్యాయం 1వ వచనం చదువు. అద్దుగో అక్కడగు, ఇక మీదట అద్ది ఆడబట్టుకున్నా. మరి ఎంత తపస్సు చేస్తే దొరికిందమ్మా ఇది. మీరు ఊరికే నన్ను ఫోన్ చేసి పిలిపించి మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా భాస్కర్? ఎంత తపస్సు చేస్తే జరిగింది ఇది. జరగబోవు వాటిని. ఇప్పుడు లింక్ వచ్చిందా? ఉన్న వాటిని, చూసిన వాటిని, ఉన్న వాటిని, జరగబోయే. 4 అధ్యాయం నుంచి జరగబోయేన్ని చూపిస్తా. అక్కడ 7 అంశాలు ఉన్నాయి. ఇక చాలు. మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తులో నువ్వు చూసిన 7 లక్షణాలు. 2-3 అధ్యాయంలో సంఘాలు ఉన్న స్థితి 7 సంఘాలు. 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయం దాకా 7 ఘట్టాలు. అందుకు 7వ తరపు దాకా సంపూర్ణ సంఖ్య. 7 అంటే సంపూర్ణం, అందుకని 7. ఇక రండి, టప్పా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. హాయిగా చదువుకోండి ప్రాణానికి. ఇప్పుడు నేను ఎక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా నాకేం బాధ లేదు, మీకు కూడా ఏం బాధ లేదు. ఎందుకంటే మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినా ఈ రోడ్డు మీద పో అంటే పోవాలి. మధ్యలో నేను వెళ్ళిపోయాను అనుకో, ఎంఐ మార్గంలాగా వెళ్ళిపోయాను అనుకో, మీరేం భయపడద్దు, వెళ్ళటమే. అంతే కదా? అర్థమైందా? తేలిగ్గా అరే వచ్చిండా లేదా మధ్యలో వెళ్ళిపోయిండు అనుకోకు. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని రోడ్డు ఎక్కించినా ఇక బో. రండి, ఇక మొదటి అధ్యాయంకి రా. 7 ఏంటో చూద్దాం. 7 ఏంటో చూద్దాం. 1వ అధ్యాయం 12 నుంచి
చదవండి. ఆ 7 లెక్కేసుకోండి. నేనే చెప్తా ఉంటా, లెక్కేసుకో. లెక్కేసుకో 7. లెక్క చెప్పమ్మా, చదువు. 1 అధ్యాయం 12. ఉమ్. 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 అద్దుగో ఆయన అన్న కాడ లెక్కేసుకోండి. అక్కడ 7 లక్షణాలు ఉన్నాయి. ఇంకొక మంచి రహస్యం చెప్తా, టాప్ సీక్రెట్స్ అని చెప్పేస్తా. ఇప్పుడు 7 ఎందుకున్నాయి అనుకోకండి. యేసుక్రీస్తును అర్థం చేసుకోవాలంటే ఎవ్వడి వల్ల కాదు. దేవదూతలకి అర్థం కాక సత్తన్నారు. ఎప్పటి నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? మనలాగా 60 ఏళ్ళు కాదు, కోట్ల కొలది సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అర్థం కాలే. ఇక నీకు నాకేం అర్థమైంది కానీ, ఆయన చూపించిన 7 ఎందుకు చూపించాడు తెలుసా? ఒక్కొక్క లక్షణము ఒక సంఘానికి అవసరం. అది సీక్రెట్. ఒక సంఘం ఫర్ ఎగ్జాంపుల్, కుడి చేతిలో నా తాళపు చెవి ఉందన్నాడు కదా, ఆయన కుడి చేతిలో తాళపు చెవి. ఆ తాళపు చెవి ఏ సంఘానికి చెప్పాడు అనుకున్నారు? ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తాడు. నేను తాళపు చెవిని తెలిసి ఉన్నాను. అర్థమైంది అక్కడ. కాబట్టి 7 ఆయనకి 7 లేవు. 7 సంఘాలకు అవసరమైన 7 లక్షణాలని నీకు చూపించి ఒక్కొక్కటి దాంట్లో పెట్టాడు. మీరు ఏం చేయాలంటే, ఇంటికి పోయి బాగా చదువుకోవాలంటే ఒక్కొక్క సంఘాన్ని తీసుకొని ఏ సంఘానికి ఏ లక్షణము అవసరం చెప్పాడో చూసుకోండి. దానికి లింక్ అది. కరెక్ట్గా 7 సంఘాలు ఉన్నాయి, కరెక్ట్గా 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలు 7 సంఘాలు చెప్పడానికే ముందు ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇది దాంట్లో ఉన్న లింక్, రహస్యం. ఇట్లా బైబిల్ కనుక లింక్ తెలిస్తే చక్కగా పోవచ్చు. దాన్ని లింక్ అంటారు, ఫ్లో అంటారు. నేను లెక్చరర్లందరికీ, పంతులు అందరికీ నేర్పించేది ఏంటంటే, సబ్జెక్ట్ తెలుసుకోవడం కాదు, దాని లింకు, దాని ఫ్లో తెలిస్తే చాలు. తర్వాత ఎవడైనా చదువుకుంటాడు. రైట్. 7 లక్షణాలు 7 సంఘాల సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి, ఇక వెళ్దాం 2వ అధ్యాయానికి. ఏంటి నుంచి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? ప్రతి సంఘములో మీరు 3 విషయాలు చూడాలి. 1, ఆ సంఘం మంచి ఏంటి. 2, ఆ సంఘం యొక్క చెడు ఏంటి. 3, దానికి ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటి. కొన్ని సంఘాల్లో మంచి అసలు లేదు, కొన్ని సంఘాల్లో చెడు అసలే లేదు, కొన్ని సంఘాల్లో 2 ఉన్నాయి. ఇట్లా మనము సంఘాల్ని మెల్లిగా అర్థం చేసుకోవాలి, మెల్లిగా. ఇక చూద్దాం ఒక్కొక్క. అసలు ఏ సంఘంతో మొదలుపెట్టాడు ఆయన? ఎఫెసీ సంఘంతో మొదలుపెట్టాడు. ఎఫెసీ సంఘానికి ఎవరు బిషప్ తెలుసా? ఎఫెసీ సంఘాన్ని స్థాపించింది ఎవరు? పౌలు. ఎఫెసీ సంఘానికి కొంతకాలం పనిచేసింది ఎవరు? ఫిలేమాన్ దగ్గరున్న ఎవరు? ఒనేసిము. లాస్ట్కి ఓవరాల్గా ఆయన బిషప్గా పనిచేసింది ఎవరు? యోహాను. ఈయనే దేవుడు అన్నాడు, అబ్బాయి నీ సంఘంతోనే మొదలు పెడతా, రాసుకో. ఏంది ప్రభా పోయి నాతోనే మొదలు పెడతావా? రాసుకో. నీ సంఘములో మొదటి ప్రేమ లేదు. ఓబాయ్ సచ్చాడు పాప యోహాను. పోయేందు ప్రభా నా సంఘం గురించే చెప్తావా? అది పోయి ప్రేమ లేదని చెప్తావా? అసలు నాకేం పేరు తెలుసా ప్రభా? నువ్వేం పెట్టినావో పేరు? ఏం పెట్టినాడు యేసు ప్రభు యోహానుకి పేరు?
యేసు ప్రేమించిన శిష్యుడు. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించినావు కదా, నేను ప్రేమ గురించి పుస్తకాలు రాసినాను. 1 యోహాను పత్రిక అంతా ప్రేమ గురించే కదా ప్రభా. పోయి నేను చూసుకున్న ఈ ఎఫెసీ సంఘానికి ఇంత పరిస్థితి అయిందా? యోహానా, ఉన్నదాన్ని చూడు, నేనేం చేస్తా, ఉన్నవి చూసుకో. అలా ఎఫెసీ సంఘాన్ని. అయితే ఒక టప్పని మీకు ఒక మంచి మాట చెప్తా, మీరు బైబిల్ తీసి రెడీగా పెట్టుకోండి. రెడీయా? జయించువానికి, ప్రతి సంఘములో ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే జయించువానికి. తీస్తారా? నేనే చదువుతా ఉంటా, చూస్తూ ఉండండి, చూస్తూ ఉండాలి. ఎఫెసీ సంఘం 7వ వచనం, జయించువానికి. స్ఫుర్ణ సంఘం 11వ వచనం, జయించువానికి. పెర్గమా సంఘం 17వ వచనం, జయించువానికి. తుయతైర సంఘం 26వ వచనం, జయించువానికి. సార్దిక సంఘం 3వ అధ్యాయం 4వ వచనం, జయించువానికి. ఫిలదెల్ఫియ సంఘం 12వ వచనం, జయించువానికి. లవదోకే సంఘం 21వ అధ్యాయం, జయించువానికి. ప్రతి సంఘములో జయించువానికి. నేనేదో ఇస్తానంటున్నాడు. ఆ జయించటం మన చేత కాదు. ఆ జయం ఎవరిచ్చారు మనకు? క్రీస్తు ఇచ్చాడు. ఇందాక చెప్పా కదా, 1 కొరింథీ 15:57. ఆ విజయమును మనకు ఇచ్చిన దేవునికి స్తోత్రము కలుగును గాక. జయం 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 జయం. 7 సంఘాల్లో కూడా జయించే సవాల్ ఇచ్చాడండి. జయించాలి, ఓడిపోవద్దు, జయించు. నీ చేత కాకపోతే క్రీస్తు జయంతో తీసుకో. ఒక మాట ఉన్నది, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ, వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. మనం విజయం కోసం పోరాటం లేదు, విజయం నుండి పోరాడుతున్నాం. ఎక్కడి నుంచి విజయం? ఎక్కడొచ్చింది? సెలవ దగ్గర వచ్చింది. విజయం వస్తుందో రాదో అని ఆడవకండి. మీరు విజయం కోసం పోరాటలేదు, విజయం నుంచి పోరాడుతున్నారు. ప్రభు నీకు ఆల్రెడీ విజయం ఇచ్చాడు. జయించు జయించు జయించు. ఆ జయించే వానిలో ఒక మంచి మాట చదువుదాం. 2:7 చదవమ్మా, మంచిగా వినండి. 2:7. ఈ జీవవృక్ష ఫలాలు ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాం పోగొట్టుకున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు ఏం చేసిండు? వీళ్ళు వచ్చి జీవవృక్ష ఫలాలు తెలవకుండా ఏం చేసిండు? రెండు ఎవరిని పెట్టాడు అక్కడ? ఎవరిని పెట్టాడు? చూడు ఎవరిని పెట్టాడు? పేరు చెప్పాలి నాకు. ఆదికాండము జీవవృక్ష ఫలాలు ఇస్తాడట. మూడో అధ్యాయం 24. మైక్ అంటే వాడమ్మా, మైకి దగ్గర జరుగు. పాపం జరుగు. పొంతులు మనందరూ జరుగు. పాపం మీ పొంతులు మనందరూ నేను స్టూడెంట్స్ లాగా చూస్తున్నా. అక్కడంతే నా దగ్గర 150 మంది లెక్చరర్లు ఉంటారు. చెప్పు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. సరిపోయిందా? ఎవరిని పెట్టాడు? ఎవరిని పెట్టాడు? కెరూబులు ఏ స్థానం? 1, 2? ఇందా చెప్పాగా. 2వ స్థానం పేరేంటి? నా కోచింగ్ చాలా కష్టంగా ఉన్నది. ఇదంతా క్రాష్ కోచింగ్. ప్రభుత్వములు. 2వ స్థానం, మొదటి స్థానం మికాయేలు, గాబ్రియేలు. 2వ స్థానం కెరూబులు, సెరూపులు. కెరూబుల్ని పెట్టాడు. 2 వైపులా కెరూబులు పెట్టాడు. ఓ కెరూబులారా, ఎవరన్నా వస్తామని ఏసై
చంపేయి చంపేయి. ఆ కెరూబులు అంటే ఎవరు? ఆ రెండో స్థానం నుంచి సాతాను ఏ స్థానం నుంచి పడిపోయాడు? పొద్దు చెప్పా కదా, సాతాను ఏ స్థానం? మొదటిదా రెండవదా? రెండవ స్థానం. అంటే సాతాను కూడా కెరూబుల్లో ఒకడు. అంటే ఓ కెరూబులారా మీరు చూసుకోండి. ఓ సాతానా, ఆఫ్టర్ ఆల్ నీ లెవెల్ అది, ఆళ్ళ లెవెల్ అది. వాళ్ళకేమైనా గొడవ అయిందనుకో ఎవరు దిగుతారు? దేవుడు రాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సాతాను చూడటానికి దేవుడు ఎందుకు వస్తాడు? ఓ మిఖాయేల్ చూసుకో అంటాడు, ఆడి సంగతి చూసుకో అంటాడు. అంతే. యేసుప్రభు రత్న అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ సాతాను గాడి కోసం యేసుప్రభు వస్తాడా? ఆయన నీ కోసం నా కోసం వస్తాడు, కానీ ఆడి కోసం ఎందుకు వస్తాడు? వాడు ఆఫ్టర్ ఆల్ మిఖాయేలు చూసుకో అంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందంటే కెరూబులను పెట్టాడు. వచ్చి మళ్ళీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? సాతాను రెండు పనులు చేస్తుంది. నిన్ను బయటికి వెళ్ళేటట్టు చేసింది, బయటికి వెళ్ళేటట్టు ఆత్మీయంగా చంపింది. మళ్ళా నువ్వు లోనికి వస్తే శారీరకంగా కూడా చంపాలని కూర్చుంది. అందుకని లోనికి వస్తారేమో ఎవరైనా సరే, వస్తే వాళ్ళు ఏసేయ్ అంటే యేసు ప్రభు మనందరి తరపున ఆ ఖడ్గ జ్వాలలకు చచ్చిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఒక్కసారి యేసు ప్రభు శిలువలో సమాప్తం అన్న తర్వాత ఇక పొడి రెబ్బను కటింగ్ చేసిండు. రెబ్బను తీసుకొచ్చి కట్ చేసేలేక ఇట్లా ఉన్నారు కెరూబులు. ఎవరు వస్తున్నారు? ఎవరు సర్వమై ఉన్నారో ఆయన వస్తుంటే కెరూబులు యేసుప్రభా అమ్మో అని చెప్పి పో అందరూ మొదలుపెట్టి వెళ్ళారు. ఇక్కడ ఎవరు వెళ్ళారు? అబ్రహాము రొమ్మునున్న చెరను చెరగా తీసుకొని మొత్తం ఒక్కసారి తీసుకొని పండ్రా పరదేశంలోకి పండి. మీరు ఒక పరదేశిని ఏదైనా వనం అనే పరదేశిని పోగొట్టుకుంటే ఆయన మన కోసం ఇంకొక పరదేశును దాచిపెట్టాడు, అక్కడికి తీసుకెళ్ళాడు. రిబ్బన్ కటింగ్ అయిపోయింది. టప్ప 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 అందరూ వెళ్ళిపోయారు. అది జీవవృక్ష ఫలమును